లేబర్ ఆఫీసర్ పేరుతో ఓ వ్యక్తి హల్చల్ చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. లేబర్ ఆఫీసర్ పేరుతో వెంకయ్య అనే వ్యక్తి పలు దుకాణ యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడు. అయితే వెంకయ్యను నకిలీ ఆఫీసర్గా గుర్తించిన దుకాణదారులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నరసరావుపేట, పిడుగురాళ్ల, గురజాలలో కూడా వసూళ్లకే పాల్పడ్డాడని వ్యాపారస్తులు తెలిపారు. నరసరావుపేటలో ఓ రిపోర్టర్గా వెంకయ్య పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంకయ్యపై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేబర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. సో 3 days నుంచి సత్తెనపల్లిలో అన్పర్సన్గా ఒక అతను వచ్చి లేబర్ ఆఫీసర్ అని చెప్పి లేబర్ లైసెన్సులు రెన్యూల్ చేస్తానని ప్లస్ వాళ్ళ దగ్గర 500 నుంచి 1000 రూపీస్గా వసూలు చేస్తున్నారని షాపు యజమానులు కంప్లైంట్ చేశారు ఈరోజు. సో ఆ వీడియోస్ నిన్న మొన్న 3 రోజుల క్రితం వీడియోస్ కూడా షాప్ ఓనర్స్ పంపించారు. అది చూసి ఈరోజు అతను వస్తే డబ్బులు బట్టి లైసెన్స్ ఇవ్వడానికి వస్తే డబ్బులు తీసుకున్నాడు. సో లేబర్ లైసెన్స్ ఇచ్చాడు. సో అతను ఫేక్ అని తెలిసేసరికి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం.